నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం. స్థానిక ఎన్నికల్లో కొత్త నాయకత్వాన్ని, యువతరాన్ని ప్రోత్సహించాలన్న పవన్ కళ్యాణ్. గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీ పేరుతో దోపిడీకి తెరలేపింది. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మండిపడ్డ వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి. జాతీయ స్థాయి ఐటీఐ పరీక్షల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ. ప్రధాని మోడీ చేతుల మీదుగా సత్కారం. అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్. ప్రజాప్రతినిధులుగా మనమందరం యువత, మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని, ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యమివ్వాలని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాలన, రాజకీయ పరమైన అంశాలపై పవన్ దిశానిర్దేశం చేశారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, రహదారుల నిర్మాణం, అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటికి అవసరమైన ప్రాజెక్టుల సాధన, నిధుల సమీకరణపై ప్రతి శాసనసభ్యుడు అధ్యయనం చేసి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడిని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని, అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీ పేరుతో దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోయారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. వెళ్ళిపోయిందనుకున్న స్టీల్ ప్లాంట్ ని తిరిగి మళ్లీ విశాఖపట్నంలో ఇవాళ డబ్బులు ఇచ్చి లాభాల్లో నడిపిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. ఆసిమెంటల్ గానీ ఇలాంటి సంస్థలు, చాలా సంస్థలు మన అనకాపల్లి ఏరియాలోనే రాబోతా ఉన్నాయి, అనకాపల్లి జిల్లాలోనే రాబోతా ఉన్నాయి. తద్వారా మన పిల్లలకి రేపు ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది. ఇవాళ ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రతిదీ డైవర్ట్ చేస్తారు. మన అసెంబ్లీలో చూసాం. మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదంటే ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటాడు. ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు, రాజ్యాంగం ఇవ్వాలి. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అక్కడ రాదు, బయటకు వచ్చి ఊరికి అమలు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడాలంటే డబ్బులు కొట్టుకోవడానికి పెట్టినటువంటి పథకం ఆ రోజున మెడికల్ కాలేజీ పేరుతో దోపిడీ. ఇదే మరి నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అని చెప్తా ఉన్నారు. ఎంతవరకు వచ్చిందో మీకు అందరికీ తెలుస్తారు. కనీసం పునాదులన్నా లేచినాయా? వైద్యం, ఉచిత వైద్యం మన పిల్లలకు వస్తుంది. ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి మన ఇన్వెస్ట్మెంట్ లేకుండా, మన పెట్టుబడి లేకుండా రాష్ట్రానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం చేస్తామంటే దాన్ని కూడా అమలు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్లీ రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదంటే ఆయన పథకాన్ని చూసి ఆయన అసెంబ్లీకి రావట్లేదని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తాను. అక్కడికి వస్తే మొత్తం ఆయన జాతకం బయటపడతానే ఉద్దేశంతోనే రావడానికి భయపడతా ఉన్నాడు. ఎవరు? మన టైగర్ అయ్యన్న పాత్ర. ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. ఇల్లు పడగొడతానికి వచ్చారు, ఒకరోజు ఎక్కించుకుని ఎటో తిరుగులో తిప్పుతా ఉన్నారు. ఆ వయసులో కూడా ఆయన మీద ఎలాంటి కేసులు పెట్టారు మనందరికీ తెలుసు. మరి అటువంటి నాయకుడు మళ్ళీ మీరు గెలిపించుకున్నారు. తప్పకుండా ఈ అనకాపల్లి నియోజకవర్గంలో మరి గతంలో, ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళి అన్నా మాకు ఇది కావాలంటే వచ్చి వెంటనే మాకు రోడ్లు ఇచ్చినటువంటి వ్యక్తి అయ్యన్న పాత్ర గారు. మామయ్య గారితో కూడా ఆయన మంచిగా ఉన్నప్పుడు అందరూ కలిసి పనిచేశారు. అటువంటి వ్యక్తి మీ నియోజకవర్గానికి ఉండడం అనేది మీ అదృష్టంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ. రాష్ట్రంలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని, టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించి గ్రామాన బెల్ట్ షాపులను ఏర్పాటు చేయించి ఈ కల్తీ మద్యాన్ని వాటి ద్వారా విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి టీడీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని దుయ్యబడ్డారు. పాలసీలో ఉన్నటువంటి లోగుట్లను వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వేల మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి ప్రజల ప్రాణాలతో ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా గమనించుకోకుండా
వాళ్ళకు ఆదాయం అన్నటువంటిది ముఖ్యంగా భావించుకొని ఇలాగా పెట్టరేగిపోతుండడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఒక డిస్టిలరీ యూనిట్ లాగా మొత్తం మిషనరీ ఏర్పాటు చేసుకొని అక్కడే ఎలాగా మద్యం సరఫరా చేయాలి, ఎలా బెల్ట్ షాపులకు అందించాలి అటువంటి ప్రణాళిక రూపొందించుకొని స్టిక్కర్ల దగ్గర నుంచి బాటిల్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో కల్తీలు ఎలా చేయాలి, బ్రాండ్ ఎలా వేయాలి, ఆంధ్రప్రదేశ్ ఒక దాని ప్రకారం ఆ లేబులింగ్ ఎలా చేయాలనేటువంటిది కూడా అక్కడే చేసుకొని రోజుకు 15,000 కేసులు పైగానే అక్కడి నుంచి సరఫరా అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలియవచ్చింది. ఎంత ఘోరం ఇది! 16 నెలల తన పాలనలో గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అన్నటువంటిది మాట్లాడుతూ వచ్చి ఎంతసేపు గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలను ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయింది అన్నటువంటిది తను మాట్లాడుతూ తన ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఈ లిక్కర్ ఎలాగా కల్తీ మద్యాన్ని ఎలా సరఫరా చేయాలన్నటువంటి ప్రణాళిక రూపొందించుకొని దానికి తగ్గట్టుగా ఆ పాలసీలు రూపొందించుకొని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి సిండికేట్ ఏర్పాటు చేసుకొని ఎంత దారుణమైనటువంటి దోపిడీ చేస్తున్నారో ఈ 16 నెలల్లో నిన్న జరిగినటువంటి పట్టుబడిన సంఘటనే ఒక ఉదాహరణ. దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోనే ఒక కీలక నేత ప్రమేయంతోనే ఇదంతా జరిగిందనేది కూడా స్పష్టమవుతోంది. ఆ కీలక నేత నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ దగ్గర కూడా ఉన్నట్టుగా పూర్తిగా సమాచారం అందింది. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రభుత్వ అధినేతగా ఒక బాధ్యతగా వివరించాల్సిన వ్యక్తి లిక్కర్ని, ఈ కల్తీ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాగా తమ జోబులు నింపుకోవడానికి ఎంతమంది ప్రాణాలు బలిగొనడానికైనా సిద్ధం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఈ రకంగా వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ దోపిడీ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? మీరు 16 నెలల నుంచి మాట్లాడారు కదా, అంతకుముందు ఏదో జరిగింది ఆ పాలసీలో, అంతకుముందు ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యేటువంటిది ఆ పాలసీని ఏ రకంగా జవాబుదారుతనం అన్నటువంటిది ఉండేది. అయినా కూడా ఆ పాలసీని తప్పులు పడుతూ లేనిది సృష్టించే విధంగా ప్రవర్తన చేస్తూ అంతకుముందు నిజాయితీ ఆఫీసర్గా పేరు పొందినటువంటి గౌరవ రిటైర్డ్ అయ్యే ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, వికాట్ కంపెనీకి పనిచేస్తున్నటువంటి గోవిందప్ప గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఏదో జరిగిపోయిందన్నట్టు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. నిన్న గౌరవ మిథున్ రెడ్డి గారు బెయిల్ వచ్చిన దాంట్లో ఆ బెయిల్ పిటిషన్లోనే కోర్టు స్పష్టంగా మెన్షన్ చేసింది దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి. కేవలం మభ్యపెట్టుకోవడం కోసం, వాళ్ళు క్రియేట్ చేసుకున్న వ్యవస్థలతో వాళ్ళు దోచుకోవడం కోసం గత ప్రభుత్వాన్ని తప్పులు పడుతూ ఇప్పుడు వాళ్ళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు. కరోనా టైంలో ఈ ఆల్కహాల్ సంబంధించి న్యూట్రల్ అన్నటువంటిది ఏదైతే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అన్నటువంటిది శానిటైజర్కు ఉపయోగపడుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్పుడు డిస్టిలరీస్కి కొంచెం వెసులుబాటు కల్పించారు. దాన్ని తిరిగి రద్దు చేయకుండా అది కొనసాగుతుండడం వలన దాన్ని విచ్చలవిడితనంగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్పిరిట్ని వాడుకుంటూ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలి, ఎలాంటి బెస్ట్ హాస్పిటల్స్ నిర్మించాలి, ఎలాంటి ప్రయోజనాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి చేయాలన్నటువంటిది గత నాయకులు మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ వెరైటీగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వేదికలపైకి ఎక్కి తమ్ముళ్ళు మీకు మందు సప్లై చేస్తాను, మంచి మందుని ఇస్తాను, నాణ్యతమైన మందు బాటిల్ చేతిలో పట్టుకొని ఇలాగ ఊపుకుంటూ ఒక బాటిల్ ఊపితే బాగుండదేమో అని చెప్పి 2 చేతులు పైకెత్తి 2 చేతుల్లో మందు బాటిళ్లు పట్టుకొని ప్రజల ముందర సమీక్షంలో బహిరంగ సభలలో ప్రజల ముందర 2 బాటిల్ పైకెత్తి తమ్ముళ్ళు మీకు మందు సరఫరా చేస్తా అన్నాడు. నాణ్యతమైన మందుని సరఫరా చేస్తానని మాట్లాడాడు. ఇదే ఆయన చేసేది నాణ్యతమైన. వైసీపీ ప్రభుత్వంలో చరిత్ర కలిగిన దాచేపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీగా చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడం ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వంలో దాచేపల్లి మున్సిపాలిటీకి 96వ ర్యాంక్ వచ్చిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. బహుశా టీడీపీ నాయకులు 96వ ర్యాంకును చూసి అవి మార్కులని అనుకోకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు నేడు దాచేపల్లిని మరింత దిగజార్చి ఏడాదిన్నరలోనే దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. సంకీర్ణ ప్రభుత్వంలో దాచేపల్లికి మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని ఆయన దుయ్యబట్టారు. నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చరిత్ర కలిగిన దాచేపల్లి గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు ప్రజలకు అందుబాటులో తీసుకురాబోయాం, కొన్ని తెచ్చాం.
నిప్పుని నాంది పలికాం. ఈ రోజు ఈ 1.5 సంవత్సర తెలుగుదేశం పాలనలో దాచేపల్లి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇది మేం చెప్తుంది కాదు, స్వయానా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 123-125 మున్సిపాలిటీ, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు సుమారు ఉంటే దాంట్లో ర్యాంకింగ్లు ఇస్తే దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92. అంటే చిట్ట చివర ఎన్ని మార్కులు వచ్చినాయంటే 4 మార్కులు వచ్చింది. 4. దాచేపల్లి పట్టణానికేమో 92వ ర్యాంకు, పిడుగురాళ్ళకి ఇంకా అధ్వానం 110. ఇది ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం నాయకులు 1.5 సంవత్సరంలో సాధించిన ఘనత ఏంటంటే పౌర సేవలు, తాగునీరు అందించటం, ఇంటింటికి చెత్తెత్తటం, డ్రైన్లు శుభ్రపరచటం, ఏదైతే పట్టణ వాసులు కోరుకుంటారో కేవలం మౌలిక సదుపాయాలు చిన్న చిన్నవి, నేను చెప్పినట్టు తాగునీరు, చెత్త తీయటం, లేదు శుభ్రపరచటం, లేదు ట్రాఫిక్ సమస్య, వీటిల్లో వాళ్ళ ప్రభుత్వమే, ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకులో దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92, పిడుగురాళ్ళకు వచ్చింది 110. మేమున్నప్పుడు వరదలు వస్తున్నాయి, వానలు పడినప్పుడు, వాన పడితే వరద వచ్చేది, కాటేరు వాగును ఆధీకరించాం, బ్రహ్మాండమైన మార్కెట్ యార్డు అంతకుముందు పిడుగురాళ్ళలో ఉండేది, దాచేపల్లి గురజాలకు ఒక ప్రత్యేక మార్కెట్ యార్డు నెలకొల్పాం సొసైటీని. జాతీయ రహదారి దాచేపల్లి నుంచి గురజాల వరకు జాతీయ రహదారి, నడికుడి చుట్టూరు బైపాస్ రోడ్డు వచ్చింది, ఎంత బ్రహ్మాండంగా ఉంది. కొట్ల బజార్ గాని ఈ రోజు మీరు చూడండి, నారాయణపురం మెయిన్ రోడ్డు వెడల్పు చేసి బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం, 4-5 వేల మందికి పట్టాలు ఇచ్చాం. అన్నిటికీ ముఖ్యమైనది దాచేపల్లి పట్టణాన్ని చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమృత్ పథకం కింద 16.5 కోట్లు శాంక్షన్ చేయించాం తాగునీటి కొరకు, పూర్తిగా గ్రాంట్, ₹1 అప్పు లేకుండా. మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి 1.5 సంవత్సరం నుంచి అతి గతి లేదు, నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు అంటారంట, ఇదేంది దాచేపల్లికి 92, పిడుగురాళ్ళకి 110 వస్తే మహేష్ రెడ్డి విమర్శిస్తాడని. బాబు, మీకు వచ్చింది మార్కులు కాదు, చిట్ట చివరి ర్యాంకులు వచ్చింది 4 మార్కులే. మీరు అవి మార్కులు అనుకుంటున్నారేమో, 92, 110. 100కి 110 మార్కులు వేసేవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. అది కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్టా? చిట్ట చివరి ర్యాంకులు వచ్చే సంవత్సరానికి ఇంకా 120 అవుతాయో 125 అవుతాయో, 4 మార్కులు వచ్చినాయి. ఇది పరిస్థితి. గాలికి వదిలేశారు. ఏమిటి దాచేపల్లిలో జరుగుతుంది? సంవత్సరంన్నర నుంచి చికెన్ అమ్ముకుంటారట. మహాప్రభు నీళ్లు ఇవ్వండిరా జనానికి, ప్రతి ఇంటికి కుళాయి వేసని ప్రజలు కోరుకుంటుంటే చికెన్ తెలుగుదేశం నాయకులు అమ్ముకోవాలా, చిప్స్ అమ్ముకోవాలా, మైనింగ్ అంతా ఒకళ్లే చేసుకోవాలా, ఎమ్మెల్యేనే. వైన్లు, బార్లు అంతా కూడా మరి అందరూ సిండికేట్ అయి ఒకే ధరకు అమ్మాలా. ఎన్ని బెల్ట్ షాపులు అయితే అన్ని బెల్ట్ షాపులు, అడిగినోడే పాపాత్ముడు. కుటీర పరిశ్రమ ఇదొక వ్యాపారం, ఈదికొక వైన్ షాపు. దాచేపల్లి వీధుల్లో ఎక్కడన్నా బెల్ట్ షాపులు లేనుందా? ప్రజలను ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆడవాళ్లు. ఎక్కడ పడితే అక్కడ తాగటం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోటం, ఇది పరిస్థితి. ఇప్పటికే ప్రజలకు అర్థమైంది ఎంత మోసపోయాం. ఆ రోజున ఇచ్చిన హామీలు లేవు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రులు ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కాకి చొక్కాలు ధరించి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో కలిసి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. కాకుండా ఎప్పుడైతే ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఆటో వారికి, ఈ ట్యాక్సీ వారికి, మ్యాక్స్ క్యాబ్ వారికి, వీరందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు. కాబట్టి వారి జీవనోపాధి ఏ విధంగా మెరుగుపడాలి. ఉన్న గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసినా కూడా 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్, అది కాకుండా ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పారో వాళ్ళు ఇవ్వడం. పెన్షన్ల వరకు చూస్తే 2014 ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలే ఉండేది. రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి 2,000 రూపాయలకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
దేశంలో ఎక్కడ కూడా ఒకేసారి రెండు ముఖ్యమంత్రి గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు ఏంటి అనేది ఈ రాష్ట్రంలో నిరూపించడం జరిగింది. కాబట్టి మీ అందరి దీవెనలు కూడా ఈ కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎల్లప్పుడూ. ఈ రోజు మన జిల్లాలో 753 మెంబర్స్ కి డబ్బు క్రెడిట్ చేయడం జరుగుతుంది. టోటల్ వాల్యూ చూస్తే 20,62,00,000 రూపాయలు ఒక జిల్లాలోనే అవుతున్నాయి. ప్రతి కాన్స్టిట్యూయెన్సీ యావరేజ్ చూస్తే క్యాబ్ డ్రైవర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఇస్తున్న ఈ 15,000 రూపీస్ ని మీరు మీ బండి సర్వీస్ చేయడానికి, దాంట్లో కండిషన్ చేసుకోవడానికి వాడుకోండి. మీరు ఏమి చేయొద్దు అని రిక్వెస్ట్ చేసుకోండి. మీరందరూ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తారని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.